హాయ్ ఫ్రెండ్స్, మంచి రెసిపీ చూపిస్తా వచ్చేయండి. మటన్ని ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా నీట్గా కడుక్కోవాలి. ఇంకా కడిగిన మటన్లో అందులోనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఇంకా వంకాయలేమో టేస్ట్ కోసం, ఆనియన్స్ ఇలా అన్నీ వేసేసుకోండి. కొత్తిమీరతో సహా వేసుకొని ఈ చెరవకి మూత పెట్టి పొయ్యి మీద పెట్టండి. ఇంకా అసలు అది ఉడుకుతుంటే స్మెల్కే టెంప్ట్ అయిపోతుంది. దీనికి ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం. ఏ పేరు సూట్ అయ్యిద్ది అనుకుంటారో కమెంట్ చేయండి. చెరవ మటనా, కుండ మటనా, కుంపటిలో మటనా, ఏదో ఒక మటన్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇది ఉడికాక మసాలా ముద్దను తీసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అవుతుంటే సూపర్ స్మెల్ వస్తుంది. ట్రస్ట్ మీ, నిజంగా చాలా బాగుంటుంది. ఈ ఫ్రై చేసుకున్న మసాలాలోకి కొంచెం స్పైస్ కోసం కారం వేసుకోండి. మటన్ అంటే ఆ మాత్రం ఘాటు లేకపోతే ఏం బాగుండిద్ది చెప్పండి. ఇంకా ఉడికిన మటన్ ఏమో ఈ ఫ్రై చేసుకున్న మసాలాలోకి వేసేసుకొని తుక ఉడికిచ్చేసి ఇంకా మూలగా తీసుకొని తింటుంటే వేడి వేడి అన్నంలో ఆ టేస్టే వేరొక్కసారి మటన్ ఇలా ట్రై చేయండి. నిజంగా ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయలేదు అనుకుంటారు మీరు, అంత బాగుంది. సరేనా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి లైక్ కొట్టండి మర్చిపోకండి. బాయ్.